సంక్షేమ అభివృద్ధితో పాటు ఆహ్లాదం, ఆరోగ్యం, ఆనందం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు 44వ డివిజన్లో మహబూబ్ ఖాన్ పార్క్, 4వ డివిజన్లో శ్రీరామ్ నగర్ పార్క్లలో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అలాగే గత వారంలో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎస్వీఆర్ పార్కును పరిశీలించి 49వ డివిజన్ గుంటబడి మున్సిపల్ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. గతంలో తాము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కోట్ల రూపాయల వ్యయంతో నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేశామని, గత 5 ఏళ్లు వాటికి కనీస నిర్వహణ లేకపోవడంతో కోట్లాది రూపాయల జిమ్ ఎక్విప్మెంట్ పాడైపోయి పార్కులు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయాయని నారాయణ అన్నారు. ప్రజలు చెల్లించిన వివిధ రకాల పన్నులను వైసీపీ ప్రభుత్వం ఇతరత్రా పనులకు మళ్లించి నిధులు దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. 2014-19లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో అన్ని మున్సిపల్ పార్కులు, సెంట్రల్ డివైడర్లు బ్రహ్మాండంగా తీర్చిచ్చాం. పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం మొత్తం కంప్లీట్ గా నిర్విరామం చేసేసింది, అసలు వదిలేసింది, పట్టించుకోవాలా. కానీ మళ్ళా ఈ ప్రభుత్వం ఇన్ని చేయాలంటే ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానాలో నెగటివ్ ఖజానా ఖాళీ కాదు, మీరు కట్టిన ట్యాక్సులు, ఇంటి ట్యాక్స్ కావచ్చు, కొళాయి ట్యాక్స్ కావచ్చు, లేదా నాలా ట్యాక్స్ కావచ్చు, లేదంటే వేకెంట్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ పన్నులు ఏది కట్టినా అన్ని డైవర్ట్ చేశారు గత ముఖ్యమంత్రి. మున్సిపాలిటీలో ఖర్చు పెట్టడానికి లేదు. కానీ ఈరోజు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రావటం, వారు ఈరోజు 1 by 1 8 నెలల్లో 1 by 1 ఫైనాన్షియల్ పొజిషన్స్ ని మెల్లగా జాగ్రత్తగా తీసుకుని వస్తూ ఈరోజు రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ మున్సిపాలిటీలో వచ్చే కలెక్షన్స్ వాళ్లే ఖర్చు పెట్టేటట్టుగా, అంటే వాళ్ళ కౌన్సిల్ రిజర్వేషన్ చేసుకుని వాళ్ళ లైట్లు ఖర్చు పెట్టుకోవాలా, రోడ్లు అవసరం ఉందా, డ్రింకింగ్ వాటరా, లేదంటే స్టామ్ వాటరా అనే విధంగా ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నిజంగా రాష్ట్ర ప్రజల అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఒక 4వ డివిజన్లోను, 16వ డివిజన్లో, 14వ డివిజన్లో 3 పార్కులు రెనోవేట్ చేయడానికి యాక్చువల్ గా అందరం కలిసి పూజ చేశాము. నెల రోజుల్లో చేయమంటే 15 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు అయితే మళ్ళా 44వ డివిజను, తర్వాత 49 ఆ యొక్క మన గుంటబడి అంటారు మోడర్న్ స్కూలు, దాంట్లో అయితే వాకింగ్ ట్రాక్, బాస్కెట్బాల్ కోర్టు, తర్వాత ఫుట్బాల్ కోర్టు, క్రికెట్ పిల్లలకు ఆడుకునే మ్యాచ్, ఎవ్రీథింగ్ చేస్తున్నాం. దాదాపు ₹1,00,00,000 పైన అవుతుంది. ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని 54 కార్పొరేషన్లో అన్ని పార్కులను యాక్చువల్ గా చక్కగా, నెల్లూరే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కుల్ని గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రెక్టిఫై చేస్తున్నాం. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, 1100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తెస్తే 85%, 90% అయిపోతే 165 కోట్లు పెండింగ్ ఉండింది. 2019 ఎలక్షన్ రోజు 165 కోట్లు అడ్కోలోని బ్యాలెన్స్ ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ కడుతుంది, మనం కట్టబడలే. కానీ దాన్ని కూడా వదిలేశారు. దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినాయి. మళ్ళీ ఈరోజు అది బ్యాక్ తీసుకోవాలంటే FRBM రేట్స్ అనే లిమిట్స్ వస్తే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అడిగితే వారు యాక్సెప్ట్ చేశారు. పోతే ఏప్రిల్ 1కి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఏప్రిల్ 1కి శాంక్షన్ అవుద్ది. అది అవ్వగానే వీలైనంత వరకు 1 yearలో ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి నెల్లూరులో దోమలు లేని నగరం, చక్కగా ప్రతి ఒక్కరికి సంగం బ్యారేజ్ నీళ్ళు ఇస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్ర ప్రజలైనా, నెల్లూరు ప్రజలైనా. ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పుడిప్పుడే మన ముఖ్యమంత్రి గారు ట్రాక్ లోకి తీసుకొస్తున్నారు. ఇంకా పూర్తిగా రాలా. ట్రాక్ లోకి వచ్చేందుకు అడుగులు వేస్తూ ఉన్నాం.